ఏపీలో సంచలనం రేపుతోంది ఎన్ఆర్ఐ అక్రమ అరెస్టు. ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో కూటమి పాలనపై పోస్టులు పెడుతున్న కారణంగా కూడా ఈ అరెస్టు జరిగినట్లుగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. లండన్లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు భాస్కర్ రెడ్డి. తండ్రి చనిపోవడంతో కూడా గత వారమే స్వగ్రామానికి వచ్చాడు ఈ ఎన్ఆర్ఐ. ఈ నెల 2న తమ్ముడితో కలిసి ఆసుపత్రికి వెళ్తూ ఉండగా కూడా ఈ అరెస్టు జరిగింది. భాస్కర్ రెడ్డి కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో చోడవరం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐ అక్రమ అరెస్టు వ్యవహారం కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డిని కృష్ణా జిల్లా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూటమి పాలనకు వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నాడనే నెపంతోనే ఈ అరెస్టు జరిగినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక భాస్కర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇక మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ ఉన్నాడు. తన స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇటు భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా సోషల్ మీడియా వ్యవహారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. అంటే మహిళలపై పోస్టులు పెట్టే విషయంలో కానీ, అలాగే కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో కానీ, టీడీపీ నాయకులను కానీ ఇతరులను ఎవరైనా విమర్శించే విషయంలో కాస్త హద్దు మీరారు అని వాళ్ళు భావిస్తే మాత్రం ఏదో ఒక రూపంలో కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురిని, గుంటూరుకు చెందిన కొంతమందిని, అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమందిని, ఇలా తెలంగాణలో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో తాజాగా అరెస్ట్ అయినటువంటి మాలపాటి భాస్కర్ రెడ్డిని అంటే ఎప్పటి నుంచి అంటే నారా భువనేశ్వర్ పోస్టులు పెట్టాడనే కారణంతో ఎప్పటి నుంచి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే అతను విదేశాల్లో ఉండడం కారణంగా అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. అయితే తాజాగా తండ్రి మరణించాడు అనే కారణంతో అతను రాష్ట్రానికి రావడం, ఈ నేపథ్యంలోనే అతని గన్నవరం పక్కా సమాచారంతో గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎన్ఆర్ఐలను అరెస్టు చేసే విషయంలో గతంలో టీడీపీ ప్రభుత్వం కాస్త టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో యశ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి కాస్త హడావుడి జరగడం, ఆయనకు పాస్పోర్ట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని హడావుడి, ఇవన్నీ కూడా టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. కానీ ఇప్పుడు అదే టీడీపీ మళ్ళీ ఒక ఎన్ఆర్ఐని అదుపులోకి తీసుకోవడంపై కాస్త భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే అతను ఏ స్థాయిలో పోస్టులు పెట్టాడు ఏంటనే దానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు సతీమణి, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి టార్గెట్ గా కాస్త అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు అనేది కాస్త వివాదాస్పదంగా దానికి సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ అరెస్టు దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. అంటే తండ్రి మరణించినా సరే అతని విషయంలో ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు భావ్యం అనే ప్రశ్న అయితే వినపడుతోంది. లండన్ నుంచి తన స్వగ్రామం అయినటువంటి చోడవరం, పెనమలూరు మండలంలోని చోడవరానికి వస్తున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకోవడంపై అటు వైసీపీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇప్పటికే న్యాయ విభాగం కూడా రంగంలోకి దిగి అతని తరపున అవసర కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతోంది. హైకోర్టులో గతంలో యశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ అప్పటికప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, తన పాస్పోర్ట్ ను పోలీసులు వెనక్కి తీసుకురావడం ఇవన్నీ కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో వైసీపీ న్యాయ విభాగం కూడా దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే వెంకట్, గతంలో కూడా సోషల్ మీడియా కేసులను విచారించే క్రమంలో కూడా కోర్టు కూడా కొంత సీరియస్ అయింది. సోషల్ మీడియా అంశాలను కూడా సీరియస్ గా తీసుకొని దీని మీద ఈ రకంగా స్పందించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కూడా కోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా సోషల్ మీడియా కేసుల్లో ఈ విధంగా కూడా అరెస్టులు కొనసాగటం, ఒక ఎన్ఆర్ఐని కూడా అరెస్టు చేయటం అంటే సాధారణంగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి 41A నోటీసులు ఇస్తూ ఉంటారు. అలా కొంతమంది వైసీపీ నేతలకు కూడా కొంత నోటీసులు ఇవ్వడం జరిగింది, మరి కొంతమందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే అరెస్టులు చేసే విషయంలో ఇటీవల మనం కొన్ని ప్రాంతాల్లో టీడీపీని విమర్శిస్తున్నారని మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలో ఒక వ్యక్తిని అరెస్టు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చింది. దీనికి సంబంధించి కేసు సిబిఐ వరకు వెళ్ళింది. అయినా సరే పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రావడం లేదనే విమర్శలు అయితే తీవ్రంగా కనబడుతున్నాయి. ఇక అతనితో పాటుగా అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంటే కుటుంబం ఒకవైపు తండ్రి చనిపోయిన బాధలో ఉంటే వాళ్ళు ఈ విధంగా పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్లడం ఏంటి, ఆ కార్యక్రమం అయిన తర్వాత నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనడమో, లేదంటే పాస్పోర్ట్ తీసుకుని అతన్ని అంటే తండ్రి చనిపోయిన తర్వాత మీరు విచారణకు రావాలని అదే సూచిస్తే బాగుండేది, నోటీసులు ఇస్తే బాగుండేది. కానీ ఇలా దూకుడుగా వెళ్ళడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక టీడీపీ మీద సోషల్ మీడియాలో వ్యతిరేకంగా కానీ అసభ్యకరంగా కానీ నారా భువనేశ్వరి మీద కేసులు
పోస్టులు పెట్టిన అంశంలో కూడా సోషల్ మీడియా విషయంలో కూడా అందరి మీద కేసులు నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకుంటుంది మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక ఎన్ఆర్ఐ అమెరికా నుంచి తన తండ్రి చనిపోవడంతో కూడా వచ్చినటువంటి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఇతను వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ ఉన్న నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసింది కూటమి సర్కార్. అందుకే ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు దిగిందంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక ఈ నెల 1వ తేదీన తన తండ్రి మరణంతో కూడా భాస్కర్ రెడ్డి లండన్ నుంచి స్వగ్రామం చోడవరం వచ్చారు. ఇంకా అనంతరం కూడా వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి భాస్కర్ రెడ్డి వెళ్లే క్రమంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ అది ఆ మధ్యలోనే చోటు చేసుకుంది. ఈ క్రమంలో కూడా పోలీసులు మఫ్తీలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. గతంలో కూడా ఈ సోషల్ మీడియా కేసులోనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పుడు పోలీసులు మఫ్తీలో వచ్చి అరెస్టు చేయడంతో కూడా అసలు వాళ్ళు పోలీసులా ఎవరా అనేది కూడా మాకు అర్థం కాలేదంటూ కూడా అతని భార్య కేసు పెట్టడం కూడా ఈ అంశం కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా మరలా కూడా పోలీసులు వచ్చి మఫ్తీలోనే ఇతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే పోలీసులు సోషల్ మీడియా కేసుల్లో కూడా ఎందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అంటూ కూడా దీని మీద వార్తలు దీని మీద పలు ఆరోపణలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేశారో ఎక్కడికి తీసుకొని వెళ్లారో అనే కనీస సమాచారం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకి పోలీసు ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అరెస్టుపై ప్రశ్నిస్తే పెనమలూరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక తాజాగా వారిద్దరిని వైద్య పరీక్ష నిమిత్తం కూడా అంటే ఇటు భాస్కర్ రెడ్డిని తన తమ్ముడు ఓబుల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరిని కూడా ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోలీసులు తీసుకొని వచ్చినట్లుగా సమాచారం అందుతూ ఉంది.